భారతీయ జనతా పార్టీ తరపున శాసనసభాపక్ష నేతని ఎవరిని ఎన్నుకుంటారు? ఇప్పుడు మొత్తం 4 అవకాశాలు వస్తాయి బీజేపీకి 8 మందిలో. ఒకటి, ఈ 2 మంత్రి పదవులు క్యాబినెట్లో, ఒక మంత్రి ఒక సహాయ మంత్రి ఇచ్చేటటువంటి అవకాశం ఉంది బాబు గారి క్యాబినెట్లో. నెంబర్ 2 వచ్చేటప్పటికి శాసనసభాపక్ష నేత, డిప్యూటీ శాసనసభాపక్ష నేత, ఒక విప్ కూడా ఉంటారు. అంటే 8 మందిలో 5గురికి అవకాశాలు వస్తాయి. కాబట్టి ఇప్పుడు పురంధేశ్వరే ఈ పేర్లు ఎంపిక చేసి అధినాయకత్వానికి పంపించాల్సి ఉంటుంది. అది పార్టీ నాయకులందరితో కూర్చుని నిర్ణయం తీసుకుంటారా, లేదా ఆమెగా ఒక ప్రతిపాదన పంపిస్తారా అన్నటువంటిది చూడాల్సి ఉంది. చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇప్పటికే జనసేన శాసనసభాపక్షాన్ని ప్రకటించేసింది. పవన్ కళ్యాణ్ డిసైడ్ చేసేస్తే అయిపోతుంది. చంద్రబాబు గారు సీఎం, మరోవైపున వాళ్ళకి సంబంధించింది కూడా వాళ్ళు క్లియర్గా ఉన్నారు. ఇక్కడ జాతీయ పార్టీ కాబట్టి ఇక్కడ భారతీయ జనతా పార్టీ ముందే పరీక్ష.